హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుప్రీంకోర్టులో ఈ రోజు నీట్ యూజీ 2024 ఎగ్జామినేషన్ సంబంధించిన వెకేషన్ బెంచ్ హీరింగ్ ఉండేది. సో దానికి సంబంధించి రిజల్ట్స్ ఏమొస్తుందని యావత్ భారతదేశంలో ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేశారు. నేను ప్రీవియస్ వీడియో చెప్పాను, కానీ ఆ వీడియోలో కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఒక చిన్న పాయింట్ నేను సరిగా చదవక, అర్థం చేసుకోక, కరెక్ట్ పాయింటే చెప్పాను, కానీ ఒక లైన్ నేను సరిగా అర్థం చేసుకోలేదు. అది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు యాక్చువల్ స్టోరీ ఏంటని చెప్తాను. అండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ కి ప్రిపేర్ అవ్వాలా, ఎవరెవరు ప్రిపేర్ అవ్వాలి, అండ్ క్వాలిఫైడ్ లిస్ట్ కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో స్టేట్ ర్యాంక్స్ కానీ ఎప్పుడు వస్తాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ రోజు హీరింగ్ వచ్చిన కేసు ఏదైతే ఉందో, సో ఇదో మిస్ట్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ వర్సెస్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఆ మిస్ట్రా నేమ్ నాకు గుర్తులేదు సరిగా. సో అది ఈ రోజు వెకేషన్ బెంచ్ లో హీరింగ్ వచ్చింది. ఓకేనా. సో ఈ రోజు హీరింగ్ వచ్చే దానికన్నా ముందు మే 17th రోజున ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మే 17th రోజున, ఓకేనా, వినండి జాగ్రత్తగా, మే 17th రోజునే పేపర్ లీక్ అయింది అని ఒక కేసు సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. అప్పుడు సో కరెక్ట్ సుప్రీంకోర్టులో ఫైల్ అయిన కేసుకి కరెక్ట్ ప్రూఫ్స్ లేవు కాబట్టి అప్పుడు ఏం చేశారంటే సిజేఐ ఏం చేశారు అంటే, సో రిజల్ట్స్ ని ఆపడానికి మేము స్టే ఇవ్వము, రిజల్ట్స్ అనే వస్తుంది, కాకపోతే వెకేషన్ ఉంది, సమ్మర్ వెకేషన్ ఉంది కాబట్టి ఈ కేసుని జూలై 8th కి పోస్ట్ పోన్ చేస్తున్నాం. సో జూలై 8th రోజు మాట్లాడదామని ఆ రోజే ఆ కేసులో చెప్పారు. అది పేపర్ లీక్ సంబంధించి రీనీట్ కండక్ట్ చేయాలని అప్పుడే కేసు ఫైల్ అయింది. ఓకేనా. దాని తర్వాత రిజల్ట్స్ కన్నా ముందు జూన్ 1st అనుకుంటా, జూన్ 1st or 2nd రోజున ఇంకొక కేసు ఫైల్ అయింది. ఓకేనా. ఆ కేసుతో పాటు రీసెంట్ గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ రోజు హీరింగ్ వచ్చిన కేసు ఏదైతే ఉందో అది కూడా పేపర్ లీక్ సంబంధించి కేసు అనమాట. ఈ 3 కేసెస్ కూడా రిలేటెడ్ టు పేపర్ లీక్. సో ఈ రోజు కేసులో ఏం చెప్పారు అంటే, నేను చాలా వీడియోలలో చెప్పాను, ఒక జ్యుడిషియరీ వ్యవస్థలో ప్రూవ్ చేయాలంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది పనిచేయదు. సో స్టూడెంట్స్ అరుస్తున్నారనో, లేకపోతే పేరెంట్స్ చెప్తున్నారనో, లేకపోతే స్టూడెంట్స్ ఏడుస్తున్నారనో, పేరెంట్స్ అంటున్నారనో, లేకపోతే మేమేదో చెప్తున్నామనో, లేకపోతే దీనికి సంబంధించి ఏదో ఉంది, ఎవరో మాట్లాడుతున్నారని కోర్టు అనేది యాక్సెప్ట్ చేయదు. కోర్టు యాక్సెప్ట్ చేయాలంటే సాలిడ్ ప్రూఫ్స్ ఉండాలి. సో ఈ రోజు హీరింగ్కి వెళ్ళినప్పుడు కూడా సాలిడ్ ప్రూఫ్స్ అనేవి ఖచ్చితంగా లేవు, పేపర్ లీక్ అయిందని. సో అలాంటి కేసెస్లలో ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో ఆ లాయర్ ఏం చేశారు అంటే, సో ప్రూఫ్స్ అనేవి మేము సబ్మిట్ చేస్తాం, కానీ మీరు కౌన్సిలింగ్ మీద స్టే ఇవ్వండి అంటే ఒకానొక స్టేజ్ లో కోర్టు ఏమందంటే, ఇంకా ఎక్కువగా మాట్లాడితే కేసుని డిస్మిస్ చేస్తాము అని చెప్పింది. సో రూల్ ఏంటంటే, మనకు జ్యుడిషియరీ వ్యవస్థలో వన్స్ కోర్టు తనకు తానుగా ఒక టాపిక్ ని కనుక డిస్మిస్ చేస్తే, ఒక కోర్టు కేసుని కనుక డిస్మిస్ చేస్తే ఆ టాపిక్ మీద మళ్ళీ కేసు అనేది ఫైల్ చేయడానికి లేదు. అలాంటి కేసెస్ లో ఏం చేస్తారు అంటే, పిటిషనర్సే విత్డ్రా చేసుకొని మళ్ళీ రివర్స్ లో ఆ కేసుని మళ్ళీ కొత్తగా ఫైల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వన్స్ కోర్టు డిస్మిస్ చేసిందంటే ఇంకా డిస్మిస్ అంతే, ఆ కోర్టులో మళ్ళీ ఫైల్ చేయడానికి ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో, అంటే కౌన్సిలింగ్ మీద మేము స్టే ఇవ్వము, కౌన్సిలింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు అని ఎప్పుడైతే స్టే ఇచ్చిందో ఆ స్టేకి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అయితే కౌన్సిలింగ్ మీద స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఇంకొక పాయింట్ మెన్షన్ చేసింది, శాంక్టిటీ. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా, తెలుగులో చూస్తే పవిత్రత. ఓకేనా. ఎగ్జామినేషన్ సంబంధించి, నీట్ ఎగ్జామినేషన్ సంబంధించిన పవిత్రత పోకూడదు కాబట్టి ఏవైతే ఎలిగేషన్స్ పిటిషనర్స్ నుంచి ఉన్నాయో అవి పేపర్ లీక్ అని, సో వీటికి సంబంధించి అన్యాయం జరిగిందని ఏవైతే ఎలిగేషన్స్ పిటిషనర్ నుంచి ఉన్నాయో వాటికి సంబంధించి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నీట్ కండక్ట్ చేసే ఏజెన్సీ ఏదైతే ఉందో, సో ఎగ్జామినేషన్ యొక్క పవిత్రత పోతుంది, పోయే ఛాన్సెస్ ఉంది, మేబీ ఇదే మీనింగ్ ఉంది. కాబట్టి ఎన్టీఏ వీటికి సంబంధించి రిప్లై ఇవ్వాలి అని ఎన్టీఏకి నోటీస్ ని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఓకేనా. సుప్రీంకోర్టుకి నోటీస్ ఇచ్చింది అంటే సుప్రీంకోర్టు యొక్క నోటీస్ కి ఎన్టీఏ రెస్పాండ్ అవ్వాలి. పేపర్ లీక్ అయిందా, అవ్వలేదా, మీరు ఎంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు, అసలు ఈ ఎలిగేషన్స్ ఎందుకు వచ్చాయి, ఈ ఎలిగేషన్స్ కి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని సుప్రీంకోర్టుకి ఎన్టీఏ ఏదైతే ఉందో అది రిప్లై అనేది ఇవ్వాలి. ఓకేనా. సో ఇది పాయింట్ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ కేసుని వాదిస్తూ సుప్రీంకోర్టు ఇంకొక పాయింట్ ఏం చెప్పిందంటే, ఫస్ట్ పాయింట్ ఏమో కౌన్సిలింగ్ మీద స్టే ఇవ్వనని చెప్పింది, కంటిన్యూ చేయమని చెప్పింది. ఓకేనా. శాంక్టిటీ అంటే పవిత్రత పోకూడదు కాబట్టి ఎన్టీఏ ఖచ్చితంగా ఈ ఎలిగేషన్ మీద రిప్లై ఇవ్వాలని అదొక పాయింట్. అంటే ఇండైరెక్ట్ గా రీ ఎగ్జామినేషన్ కానీ ఎగ్జామినేషన్ క్యాన్సలేషన్ కానీ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. నేను ప్రీవియస్ వీడియోలో అదే చెప్పాను, ఓకే, అందరికి అర్థమయ్యే విధంగా అదే చెప్పాను. కానీ ఈ శాంక్టిటీ అనే ఒక వర్డ్ దగ్గర, ఈ లైన్ దగ్గర నేను ఒకటి తప్పు చెప్పాను, సుప్రీంకోర్టు అంటుంది అన్నట్టు చెప్పాను. కానీ
కాదు, సుప్రీంకోర్టు పోతుంది, నీట్ పవిత్రత పోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎన్టీఏ రిప్లై ఇవ్వాలి అని అన్నట్టు దాని మీనింగ్ అని చెప్తా ఉన్నారు. సో మేబీ అదే మీనింగ్ అయి ఉంటుంది. దీంతో పాటు ఏం చేసిందంటే ఒకటే సేమ్ కేటగిరీ కేసెస్ అన్నింటినీ కూడా, ఓకేనా, సేమ్ కేటగిరీ కేసెస్, పేపర్ లీక్ కేసెస్ అన్నింటినీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ కేసు ఉంది కదా, అది July 8th కి పోస్ట్ పోన్ అయింది కదా. సో ఈ కేసుని కూడా వీటితో మెర్జ్ చేసి July 8th కే పోస్ట్ పోన్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 1 month పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటే పిటిషనర్ సైడ్ నుంచి కూడా యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ఒక స్పెషల్ కేసు ఉంది. ఆ స్పెషల్ కేసు ఏంటయ్యా అంటే అలక్ పాండే ఫిజిక్స్ వాళ్ళ. సో వీళ్ళు ఫైల్ చేసిన కేసు PIL. సో ఈ PIL ఏంటంటే వీళ్ళు పేపర్ లీక్ సంబంధించి రీనీట్ గురించి రీ ఎగ్జామినేషన్ గురించి ఫైల్ చేయలేదు. వీళ్ళు ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్ కలిపారు కదా, ఈ గ్రేస్ మార్క్స్ అనేది చట్ట విరుద్ధం, ఈ గ్రేస్ మార్క్స్ కలపకూడదు, దీని మీద వీళ్ళు ఫైల్ చేశారు. అయితే ఈ కేసు హీరింగ్ వచ్చేసరికి మేబీ జ్యుడిషియరీ వ్యవస్థలో ఈ రిజిస్టర్ అవ్వాలి అనేది నాకు తెలియదు, నాకంత జ్యుడిషియరీ మీద నాలెడ్జ్ లేదు. కానీ సో అది రిజిస్టర్ అవ్వలేదు అని ఆ కేసుని పక్కన పెట్టేశారు. మేబీ రేపు లిస్ట్ అవుట్ అయ్యి, అంటే రిజిస్టర్ అయ్యి రేపు లిస్ట్ అవుట్ అయ్యి మేబీ రేపు హీరింగ్ వస్తుంది కూడా ఈ కేసు. కానీ ఈ కేసు అనేది ఖచ్చితంగా పేపర్ లీక్ కి సంబంధించింది కాదు, గ్రేస్ మార్క్స్ సంబంధించింది. సో ఈ కేసుని కూడా July 8th కేసు ఉంది కదా, ఈ కేసుతో లింక్ చేసి July 8th కే పోస్ట్ పోన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఏ ఈ గ్రేస్ మార్క్స్ సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేసింది, ఆ కమిటీ రిపోర్ట్ రావాలని చెప్తుంది. సో ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తామని చెప్తుంది. కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకు 1 month గ్యాప్ ఉంది కాబట్టి ఈ 1 month గ్యాప్ లో మేము సబ్మిట్ చేస్తామని చెప్తుంది. సో ఈ 1 month గ్యాప్ లో కూడా సుప్రీంకోర్టు ఎక్కడా కూడా కౌన్సిలింగ్ కి సంబంధించి స్టే ఇవ్వలేదు, అంటే కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకోమని చెప్పింది. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీనీట్ సంబంధించి కానీ, రీ ఎగ్జామినేషన్ సంబంధించి కానీ, ఇంకా రీవాల్యుయేషన్ సంబంధించి కానీ, సో ఇంకా ఏది కూడా మన చేతిలో లేదు, అది జ్యుడిషియరీ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కౌన్సిలింగ్ ఉంటుందా, ఉంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలంటే, సో నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఎన్టీఏ కమిటీని ఫామ్ చేసింది కదా, ఈ కమిటీ గ్రేస్ మార్క్స్ సంబంధించి రిపోర్ట్ ఎప్పుడైతే ఇస్తుందో ఫస్ట్ కలకత్తా హైకోర్టులో సబ్మిట్ చేస్తుంది. దాని తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సో ఎన్టీఏ నీట్ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేసింది, ఈ పేపర్ లీక్లకు సంబంధించిన సంజాయిషి ఇస్తుంది. ఎప్పుడైతే కలకత్తా హైకోర్టుకి గ్రేస్ మార్క్స్ సంబంధించి ఎన్టీఏ తన కమిటీ రిపోర్ట్ ని ఎప్పుడైతే సబ్మిట్ చేస్తుందో ఆ నెక్స్ట్ ఎన్టీఏ స్టేట్ వైడ్ క్వాలిఫై లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది, ఏ స్టేట్ కా స్టేట్. సో ఈ స్టేట్ వైజ్ క్వాలిఫై లిస్ట్ అనేది DGHS, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, DGHS, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆయా స్టేట్లకు సంబంధించి స్టేట్ వైడ్ క్వాలిఫై లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో వన్స్ స్టేట్ వైడ్ క్వాలిఫై లిస్ట్ ఎప్పుడైతే వస్తాయో ప్రతి స్టేట్ ఆ స్టేట్ వైడ్ క్వాలిఫై లిస్ట్ అని ఇచ్చేసిన తర్వాత MCC ఆల్ ఇండియా కోటాతో పాటు స్టేట్లకు సంబంధించి స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేస్తుందో అప్పుడు స్టేట్స్ వచ్చేసరికి మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాయి. ఓకేనా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాయి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మనం అప్లికేషన్ చేసుకోవాలి, సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్న ర్యాంక్లని స్టేట్ ర్యాంక్స్ అంటారు, అంతేగాని క్వాలిఫై లిస్ట్ లో ఉన్న ర్యాంక్లని స్టేట్ లిస్ట్ అన్నారు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎంత టైం పట్టొచ్చు అని అంటే, ఎన్టీఏకి కానీ MCCకి కానీ టైం లేదు కాబట్టి, అంటే July 8th కి హీరింగ్ ఉంది కాబట్టి ఈ 1 month టైంలోనే MCC నుంచి AIQ round 1 కంప్లీట్ చేస్తారేమో అనిపిస్తుంది నాకైతే. round 1 కంప్లీట్ చేస్తారేమో అనిపిస్తుంది. అంటే ఒక 1 week లో క్వాలిఫై లిస్టులు ఏదైతే కమిటీ రిపోర్ట్ ఉందో అవన్నీ ఇచ్చేసి సో ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన round 1 ఇస్తారేమో. అంటే MCC ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారేమో నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు కౌన్సిలింగ్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఎవరెవరు ప్రిపేర్ అవ్వాలి అంటే, మేము కట్ ఆఫ్ మార్జిన్ లో ఉన్నాము అని మీకు అనిపిస్తే కౌన్సిలింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే కౌన్సిలింగ్ సంబంధించిన కట్ ఆఫ్ దగ్గరగా లేరో వాళ్ళు రీనీట్ రీ ఎగ్జామినేషన్ గురించి ఆలోచించకండి. అంటే నేను ఏం యాంటీ కాదు, కానీ మన చేతిలో ఏం లేదు. ఓకేనా, సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్కి వెళ్తారా, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు అనేది దాన్ని ప్లాన్ చేసుకోండి. ఓకే, సో కౌన్సిలింగ్ కి కట్ ఆఫ్ మార్జిన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ సంబంధించి డీటెయిల్ తెలుసుకోండి. సో కౌన్సిలింగ్ కి మనం దగ్గరలో లేము, కట్ ఆఫ్ దగ్గరలో లేము అనుకుంటే నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటనేది డిసైడ్ అవ్వండి. ఓకేనా, సో ఇంకా మన కమింగ్ టు మన స్టేట్స్ విషయానికి వచ్చేసరికి మన స్టేట్లకు సంబంధించిన క్వాలిఫై లిస్టర్ వస్తాయి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్వాలిఫై లిస్ట్ వస్తాయి. ఈ క్వాలిఫై లిస్ట్ల వల్ల మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కాంపిటీషన్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. సో క్వాలిఫై లిస్ట్ లో ఉన్న ర్యాంక్లని స్టేట్ ర్యాంక్స్ అన్నారు.
ఫస్ట్ పాయింట్ స్టేట్ ర్యాంక్స్ అన్నారు. సో స్టేట్ ర్యాంక్స్ అంటే ఏంటంటే క్వాలిఫై లిస్ట్ వచ్చిన తర్వాత KNRUHS YSRUHS ఈ రెండు యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాయి. ఓకేనా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాయి. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మనం పార్టిసిపేట్ చేయాలి, మన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఏం చేస్తాయంటే ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తాయి. క్యాస్ట్ వైస్ మెరిట్ లిస్ట్, రూల్ నెంబర్, నేమ్, మార్క్స్, దాంతోపాటు ఇక్కడ సీరియల్ నెంబర్, క్యాస్ట్, స్పెషల్ స్టేటస్. ఈ సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ యూనివర్సిటీస్ రిలీజ్ చేసే స్టేట్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం స్టేట్ ర్యాంక్స్ అంటాం అనమాట. ఈ స్టేట్ ర్యాంక్స్ అనేవి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టే 1 or 2 days ముందు వస్తాయి, ఇప్పుడు రావు. క్వాలిఫై లిస్ట్ ఏమో ఇప్పుడు వస్తుంది, స్టేట్ ర్యాంక్స్ ఏమో వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టే 1 or 2 days ముందు వస్తాయి. సో కాబట్టి ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయితే ఆ నెక్స్ట్ 1 or 2 days లో మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో స్టేట్ కోటా ఫస్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు నైట్ సో కౌన్సిలింగ్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి, కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఏంటనేది ఒక లైవ్ చేసుకుందాం. లైవ్ చేయాలా వద్దనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరందరూ యాక్టివ్గా ఉంటే నేను తప్పకుండా లైవ్ అనేది చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కౌన్సిలింగ్ రిలేటెడ్ నాతో కాంటాక్ట్ అవ్వాలి, తెలుసుకోవాలనుకుంటే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. 7893947228 నెంబర్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.